నమస్తే వెల్కమ్ టు వీటీ న్యూస్ లక్ష్యం సమాజితం నేను మహేష్ ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు కడప జిల్లా రిమ్స్ ఆసుపత్రిలో కరోనా కలకలం 50 మంది వైద్య విద్యార్థులకు పాజిటివ్ ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి ఆదేశాలు జారీ చేసిన జిల్లా ఎస్పీ వికారాబాద్ జిల్లాలో కఠిన ఆంక్షలు మాస్క్ ధరించకపోతే 1000 రూపాయల జరిమానా సంచలన వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్రం అప్పుల కుప్పగా తయారైందని వెల్లడి ఇక డీటెయిల్ చూస్తే కడప రిమ్స్ వైద్య కళాశాలలో కరోనా కలకలం సృష్టిస్తుంది ఏకంగా 50 మంది వైద్య విద్యార్థులు కరోనా బారిన పడడం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది అందులోనూ ఎన్టీఆర్ వర్సిటీ నేతృత్వంలో వైద్య విద్యార్థులకు పరీక్షలు జరుగుతుండగా మూడో వంతు విద్యార్థులు మహమ్మారి బారిన పడడం గమనార్హం విద్యార్థుల భవిష్యత్తును తేల్చే పరీక్షలు కావడంతో సహజంగానే వారిలో భయాందోళన నెలకొంది కరోనా వ్యాప్తిని దృష్టిలో పెట్టుకొని పరీక్షలను వాయిదా వేయాలని ఎన్టీఆర్ వర్సిటీని రిమ్స్ వైద్య కళాశాల యాజమాన్యం కోరింది ఇక ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అధికారులకు ఫోన్ ద్వారా కృష్ణా జిల్లా ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు సమస్య ఏదైనా చట్ట పరిధిలో పూర్తిస్థాయి విచారణ జరిపి న్యాయం చేయడానికి జిల్లా పోలీసు యంత్రాంగం సిద్ధంగా ఉందని ఎస్పీ అన్నారు స్పందన కార్యక్రమంలో ప్రజల నుండి ఎస్పీ ఫిర్యాదులను స్వీకరించారు సమస్యలను స్వయంగా తెలుసుకొని నేరుగా సంబంధిత అధికారులకు ఫోన్ చేశారు ఫిర్యాదుపై విచారణ జరిపి తక్షణ పరిష్కారం అందించాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు ప్రజలు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని వికారాబాద్ జిల్లా మర్పెల్లి ఎస్ఐ రాజేంద్ర ప్రసాద్ అన్నారు తెలంగాణలో కరోనా కేసులు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని ఎస్ఐ తెలిపారు మాస్క్ ధరించని వారికి 1000 రూపాయల జరిమానా విధించడం జరుగుతుందని వెల్లడించారు మద్యం సేవించి వాహనాలు నడిపే వ్యక్తులపైన కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు మర్పల్లి పోలీస్ స్టేషన్లో గత 5 రోజుల క్రితం రిపోర్టు చేయడం జరిగింది ప్రజెంట్ ప్రజల దృష్ట్యా మాస్క్ లేకుండా ప్రయాణం చేయడం మాస్క్ లేకుండా సంచరించడం బయట తిరగడం చాలా ప్రమాదకరంగా మారింది ప్రస్తుత పరిస్థితులలో కరోనాను జయించాలంటే మాస్క్ ధరించి వాళ్ళ ఆరోగ్యాలను వాళ్ళ కుటుంబం యొక్క ఆరోగ్యాలను కాపాడవలసిందిగా ప్రజలను మేము మా పోలీసు వారి తరపున కోరుకుంటున్నాము అలాగే రోడ్డుపై ప్రయాణం చేసేటటువంటి ప్రయాణికులకు చోదకులకు హెల్మెట్ మోటార్ వాహనాలపై పోయేవారు హెల్మెట్ ధరించాలి కార్లలో ప్రయాణించే వాళ్ళు తప్పనిసరిగా సీట్ బెల్ట్ ధరించాలి ట్రాఫిక్ రూల్స్ను పద్ధతిగా పాటించి వారి ఇంటికి గమ్యము చేరే దిశలో వాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకొని ఇంటికి చేరాలని ప్రజలకు విన్నపం అదేవిధంగా ఈ మధ్యకాలంలో ఎక్కువ మొత్తంలో పోక్సో కేసులు ఎక్కువ నమోదవుతున్నాయి వాటిని సరైనటువంటి అవగాహన లేకపోవడం మైనర్ బాలికలతో ప్రేమ పేరుతో వాళ్ళను వంచి
వాళ్ళతోన సంబంధాన్ని పెట్టుకొని వాళ్ళ యొక్క మానసిక స్థితిని వాళ్ళు ఆసరా చేసుకొని ప్రలోభాలకు గురి చేసి వారితో సంబంధాలు పెట్టుకోవడం జరుగుతుంది. ఇటువంటి వాటిలలో పోలీసు వారు కఠిన చర్యలు తీసుకొని పోక్సో యాక్టులలో కేసులు రిజిస్టర్ చేయడమే కాకుండా వారిని జైలుకు పంపించడం జరుగుతుంది. వాటిలో సరైనటువంటి అవగాహన లేనటువంటి అమ్మాయిలు కానీ లేకపోతే అమ్మాయిల ఇక జగన్ ప్రభుత్వం దివాలా వైపు అడుగులు వేస్తుందని రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి అన్నారు. 50% విశ్రాంత ఉద్యోగులకు పింఛన్ డబ్బులు ఇంకా అందలేదని విమర్శించారు. 7 నెలలుగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడం లేదని, 5 డిఏలు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. రాష్ట్రం అప్పుల కుప్పగా తయారైందని, జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ అమ్మకానికి పెడతారని వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐపీ వైపు అడుగులు వేస్తూ ఉంది. త్వరలో దివాలా తీయబోతూ ఉంది. ఈరోజు జనవరి 17వ తారీఖు. ఇప్పటికీ కూడా ఇంకా 10% ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు వేయలేదు. 50% విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ వేయలేదు. 5 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ జూలై మాసం నుంచి ఆ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేదు. ఈబీసీ నేస్తం మన 10వ తారీఖునే ముఖ్యమంత్రి గారు నంద్యాలలో ఈబీసీ నేస్తం ప్రారంభిస్తారని చెప్పడం జరిగింది. కానీ డబ్బు లేక 650 కోట్ల రూపాయలు డబ్బు లేక దాన్ని వాయిదా వేయడం జరిగింది ఇండెఫినెట్గా. అంటే ఎన్నిటికీ కారణం డబ్బు లేకపోవడం, ఆర్థిక పరిస్థితి బాగలేకపోవడం. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి చూస్తే ఎంత అధ్వానంగా ఉందో అర్థమైపోతుంది. కాంట్రాక్టర్స్ జనరల్గా టెండర్స్లో పోటీలు పడి పాల్గొంటారు. అలాంటిది మన రాష్ట్రంలో రోడ్లకు కానీ ఏరే పనులకు కానీ టెండర్స్ వేస్తే కాంట్రాక్టర్స్ పాల్గొనడం లేదు. ఎందుకంటే బిల్లులు వస్తాయి రావో అనుమానంతో. సాక్షాత్తు కడప జిల్లాలో కడప నగరంలోనే మన ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్లు దెబ్బతింటే వాటికి మరమ్మతుల కోసం టెండర్స్ వేస్తే కాంట్రాక్టర్స్ పాల్గొనలేదు. రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్టర్లు మా పెండింగ్ బిల్లులు చెల్లించండి, మా ప్రాణాలు కాపాడండి అని మోకాళ్ళ మీద నిలబడి అర్ధనగ్న ప్రదర్శన చేసే దుస్థితికి రాష్ట్రంలో వచ్చింది. సాక్షాత్తు ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం పులివెందుల్లో మెడికల్ కాలేజీకి సంబంధించి ఆ కాంట్రాక్టర్కు డబ్బులు ఇవ్వని కారణంగా వాళ్ళు మధ్యలో పని స్టాప్ చేసి వెళ్ళిపోయారు. కడప మదనపల్లి బెంగళూరు రైల్వే లైన్కు రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వని కారణంగా రైల్వే వాళ్ళు వచ్చేసి ఆ వర్క్ స్టాప్ చేశారు. వైఎస్ఆర్ స్టీల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్కు 2.5 సంవత్సరాల క్రితం ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తే ఆ కాంపౌండ్ వాళ్ళకు కాంట్రాక్టర్ కొంత ఖర్చు పెడితే ఆ డబ్బు ఇవ్వని కారణంగా ఆ ప్రహరీ గోడను మధ్యలోనే స్టాప్ చేసేశారు. రూరల్ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్ వాళ్ళు కేంద్ర ప్రభుత్వం చెందినటువంటి సంస్థ డబ్బులు బకాయిలు చెల్లించని కారణంగా ఏపీ జెన్కోను ఎన్పిఏ కింద నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ కింద ప్రకటించడం జరిగింది. కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ లిమిటెడ్ వాళ్ళు సప్లై చేసే పాఠశాలల సెలవులు పెంపు హేయమైన చర్య అని ట్రస్మా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్వి రమణారావు అన్నారు. కరోనా వల్ల గత ఏడాది పాఠశాలలు నడక విద్యార్థులు విద్యాభ్యాసం కోల్పోయారని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా పేరుతో సెలవులు పొడిగించడం అన్యాయమని వ్యాఖ్యానించారు. సభలు, సమావేశాలు, శుభకార్యాలు, సినిమా హాళ్లకు లేని ఆంక్షలు పాఠశాలలకు ఎందుకు విధిస్తున్నారని ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు. ఈ సమావేశంలో జిల్లా అసోసియేట్ అధ్యక్షులు శ్రీనివాస్, మండల అధ్యక్షుడు శ్రీధర్, అహ్మద్ పాల్గొన్నారు. జై ట్రస్మా. పెద్దపల్లి మండల శాఖ తరఫున ప్రెస్ క్లబ్లో ద్వారా మీ అందరికీ విన్నవించేది ఒక విషయం ఉంది. దాదాపు గత విద్యా సంవత్సరం 2020-21 విద్యా సంవత్సరం మొత్తం కూడా విద్యార్థులు విద్యకు దూరం కావాల్సి వచ్చింది. కేవలం వాళ్ళు ఆన్లైన్ చదువుల ద్వారా మాత్రమే విద్యాబోధన జరిగింది. కరోనా కారణంగా చాలా వరకు ఇప్పటి వరకు విద్యార్థులందరూ కూడా విద్యను కోల్పోవాల్సి వచ్చింది. అయితే ఈ సంవత్సరం 2021-22 అకాడమిక్ ఇయర్ అనేది ప్రభుత్వం మొదలుపెట్టింది. ఇప్పుడిప్పుడే విద్యార్థులందరూ కూడా అంటే అభ్యసన నైపుణ్యాలలో విధంగా కొంచెం నేర్చుకుంటూ గాడిన పడుతున్నారు. ఈ తరుణంలో ఈ సంక్రాంతి సెలవులను
17వ తేదీ నుండి మళ్ళీ తిరిగి 30వ తేదీ వరకు పొడిగించడం అనేది చాలా దుశ్చర్య. ఎందుకంటే కరోనా అనేది కేవలం పాఠశాలల్లో మాత్రమే వస్తుంది అనే భావనతో ఈరోజు సెలవులను చూపిస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? సినిమా హాళ్ళలో రాని కరోనా, పబ్లలో రాని కరోనా, రైతు బంధు వారోత్సవాల్లో రాని కరోనా కేవలం పాఠశాలల్లో మాత్రమే వస్తుంది అనడం అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా సరికాదు. వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి పాఠశాల సెలవులను రద్దు చేసి పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యే విధంగా చేయాలని ఈ ట్రస్మా మండల శాఖ తరఫున మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. గ్రామాల్లో దొరలు, రైతు కూలీలు, చిన్నవాళ్ళ కుటుంబాల పిల్లలు చదువుకోవద్దు అని పాఠశాలలు ఉండనీయకుండా చేసేవాళ్ళ పరిస్థితి మన ముఖ్యమంత్రి గారు వెలుమతురు అయినందుకు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, అణగారిన వర్గాల పిల్లలు చదువుకోవద్దన్న దురుద్దేశంతో ఈ పాఠశాల బంద్ పెట్టాలని అనిపిస్తుంది. ఎందుకంటే వెల్మ అన్నది ఎందుకు వాడానంటే నేను కూడా వెల్మను కనుక దొరలమన్న పద్ధతిలో ఎవరు చిన్నవాళ్ళు పైకి రావద్దు, ఊళ్ళల్లో రోడ్లు ఉండొద్దు, చెరువులు ఉండొద్దు, పంటలు పండొద్దు, అందరూ మా కింద పనిచేయాలన్న ఆలోచనలో ఉండేవాళ్ళు. అదే ఆలోచన ఇప్పటికీ వారికి తగినట్టుంది. దయచేసి పక్కన మీకన్నా చిన్న ముఖ్యమంత్రి, వయసులో చిన్నవాడు, ఆంధ్రప్రదేశ్లో 4600 కరోనా ఉన్నప్పటికీ 2000 లోపల కరోనా ఉన్న తెలంగాణలో బళ్ళు బంద్ పెట్టడం, అక్కడ బళ్ళు నడవడం ఎంతవరకు ఒకసారి ఆలోచించండి. మీరు మన రాష్ట్రంలో ఉన్నత ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళ ఆలోచనలు తీసుకుంటున్నారా? సమాలోచనలు జరుపుతున్నారా? వాళ్ళ సలహాలు తీసుకుంటున్నారా? అయినా వారికి సలహా ఇచ్చే మీరు వారి సలహాలు ఎందుకు పాటిస్తారండి? దయచేసి పిల్లల జీవితాలతో ఆడుకోకండి, విద్యార్థుల జీవితాలను అధోపతాలను తొక్కకండి. పాఠశాలలు, మా ప్రైవేట్ పాఠశాలలు 55 to 60% విద్యార్థులు మా పాఠశాలలో చదువుతున్నారు, ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నారు. అందులో ప్రభుత్వం నిర్ణయించిన కన్నా తక్కువ ఫీజులతోటి మేము చదువు చెప్తా ఉన్నాం. ప్రభుత్వం నుంచి ఎలాంటి రాయితీ లేకుండా, ఎలాంటి ఆర్థిక సహాయం లేకుండా బళ్ళు నడుపుతూ నిరుద్యోగులైన యువతులకు దాదాపు లక్షల మందికి మేము ఉద్యోగం కల్పించాం. మీకు ప్రతి సంవత్సరం ఒక్కొక్క విద్యార్థి మీద 40,000 రూపాయలు ఖర్చు పెట్టే కాడ 55 నుంచి 60% విద్యార్థులకు మీ ప్రభుత్వానికి డబ్బులు మిగిలిస్తూ, కోట్ల రూపాయలు మిగిలిస్తూ మేము మీకు సహాయం చేస్తున్నాం తప్ప మేమేం ఆశించడం లేదు. దయచేసి భయభ్రాంతులను చేయకండి. మీ మాటలతో, మీ చేష్టలతో మా తల్లిదండ్రులను భయభ్రాంతులను చేసి ఏ తల్లిదండ్రులు వచ్చి మిమ్మల్ని అడిగారండి బళ్ళు బంద్ పెట్టమని? ఎవరు చెప్పారండి బళ్ళు బంద్ పెట్టమని? ఎప్పుడైనా ఎంక్వైరీ చేశారా? కనుక్కున్నారా? దయచేసి పిల్లల భవిష్యత్తుతో ఆడకండి. తెలంగాణ అన్నది ఒక ఉత్తమ కేరళ లెక్క అత్యధిక విద్య ఉన్నటువంటి రాష్ట్రం కావాలన్న ప్రయత్నం చేయాలంటే మీరు మారాలి, మీ ఆలోచన మారాలి. విద్యను అభివృద్ధి చేయండి, రాష్ట్రాన్ని అభివృద్ధిగా చేస్తాను మేము. బంగారు తెలంగాణ ఏదండి? బంగారు తెలంగాణ విద్యార్థులకు చదువు రాకపోయినాక బంగారు తెలంగాణ ఎట్లా సాధిస్తారు మీరు? దయచేసి ఈ విషయం ప్రజలందరికీ తెలియజేయాల్సిందిగా, రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి ఈ విషయం పోవాల్సిందిగా, ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరవలసిందిగా నేను పత్రికా మిత్రులందరినీ కోరుకుంటూ, ఇక టీఆర్ఎస్ పార్టీ రైతు సంబరాలు చేసుకునేందుకు అర్హత లేదని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా కొండమల్లిపల్లి, చింతపల్లి మండలాల్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. వరికి 1,960 రూపాయల కనీస మద్దతు ధరకు 25% మంది రైతుల దగ్గర కొనుగోలు చేసిందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ కుటుంబం, టీఆర్ఎస్ పార్టీ అంటేనే ప్రజలు అసహించుకుంటున్నారని వారు తెలిపారు. దేవరకొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో 50,000 ఓట్లతో గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అట్లా ఉంటే అతని పీకేద్దాం. నేను రేపు సమయిస్తున్నా, అతను ఫోన్లు ఎత్తుకుంటే అతని సంగతి అయిపోయిందంటే మరి ఇంకెవరు పెడదాం. మా దగ్గర ఒక లేడీ పెట్టిండు సూర్యాపేట జిల్లాకి, చాలా గట్టిగా పనిచేస్తుంది. సూర్యాపేట జిల్లాలో సార్ మేము వినాలి, ఎన్నో రిక్వెస్ట్ 11 మంది 2-3 సార్లు పంపిన సైదుబాబు మాట్లాడిన దాని గురించి ఎవరు కూడా క్లారిటీ ఇవ్వలేదు. ఆ 11 మంది మళ్ళీ మీకు ఒక మెసేజ్ పెట్టి పేర్లు ఇచ్చేస్తాం సార్. మంచి సార్. అదేవిధంగా ఏదైతే బూత్ ఎన్రోలర్ 3-4 దగ్గర ఎక్కువ ఇబ్బంది ఉన్నాడు కదా, ఒక్కరికి పోతాను మండల పార్టీ అధ్యక్షుల వారికి చెప్తా ఉన్నాను, రాత్రికే మీరు కూర్చొని ఒక్కరితోటి కావట్లేదంటే 2 కానీ 3 కానీ పెట్టుకునేటువంటి అవకాశం ఇప్పుడు ఎంపీ గారు చెప్పినాడు. 2-3 గోల్కొండ
రజియా బేగం 25 శ్రీనివాస్ గజ. కడప జిల్లా బద్వేలులో కనుమ పండుగ సందర్భంగా గొబ్బెమ్మల నిమజ్జనం ఆకర్షణగా నిలిచింది. బద్వేలు ప్రజలు వాడవాడలా గొబ్బెమ్మలను ఘనంగా నిమజ్జనం చేశారు. భజనలు, కోలాటాలు, డీజేలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విశాఖలో ప్రముఖ నిర్మాత దిల్రాజ్ సందడి చేశారు. తన కుటుంబం నుంచి ఆశిష్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన మూవీ రౌడీ బాయ్స్ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడంతో యూనిట్ సభ్యులు విశాఖలో అభిమానులను అలరించారు. విశాఖకు యూనిట్ సభ్యుల రాకతో నిర్వహించిన బైక్ ర్యాలీలో హీరో ఆశిష్, హీరోయిన్ అనుపమ, మ్యూజిక్ డైరెక్టర్ డిఎస్పీ పాల్గొని ఉరుతలూగించారు. మూవీని ఆదరించిన అభిమానులకు యూనిట్ సభ్యులు అభినందనలు తెలియజేశారు.
భద్రాచలంలో ఘనంగా వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు జరుగుతున్నాయి. అధ్యయనోత్సవాలలో భాగంగా ఈరోజు శ్రీ గోవింద అవతారంలో దర్శనమిస్తున్నారు. శ్రీ గోవింద మండపం వారి ఆధ్వర్యంలో రాపత్తు సేవ, చిత్రకూట మండపంలో కార్యక్రమాలను నిర్వహించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కడప జిల్లా రిమ్స్ ఆసుపత్రిలో కరోనా కలకలం, 50 మంది వైద్య విద్యార్థులకు పాజిటివ్. ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి, ఆదేశాలు జారీ చేసిన జిల్లా ఎస్పీ. వికారాబాద్ జిల్లాలో కఠిన ఆంక్షలు, మాస్క్ ధరించకపోతే 1000 రూపాయల జరిమానా. సంచలన వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్రం అప్పుల కుప్పగా తయారైందని వెల్లడి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేతం. నమస్కారం.